గురుగారు, ఈ వారం వృషభ రాశి వారికి ఎలా ఉంది? వృషభ రాశి వారికి 5 గ్రహాలు యోగిస్తున్నాయండి. 2లో గురువు, 9లో శుక్రుడు, 11లో చంద్ర శనులు, 10లో రాహువు. శుభప్రదమైన కాలం. ఈ సమయంలో ఏ పని ప్రారంభించినా మేలు జరుగుతుంది. ప్రతి పని శుభాన్నిస్తుంది, లక్ష్యాన్ని ప్రసాదిస్తుంది. కాలం అనుకూలంగా ఉన్నది. చక్కగా కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. మంచి ఫలితాలు సాధించడానికి ఎంతో అవకాశం ఉన్నది. మనోబలం ముందుకు నడిపిస్తుంది. దృఢ సంకల్పంతో ఆలోచించి సరైన ప్రణాళికల్ని సిద్ధం చేయండి. అందుకు అవసరమైన సహాయ సహకారాలు తప్పనిసరిగా అందుతాయి. విశ్వాసం తప్పనిసరిగా ఉండాలి. ఎంత కృషి చేస్తే అంత రెట్టింపు ఫలితం వస్తుంది. గౌరవప్రదమైన ఫలితాలు ఉంటాయి. మీ నిర్ణయాలను అందరూ గౌరవిస్తారు. మంచి ఆలోచనాసరళతో ముందుకు సాగండి. ఒత్తిడి లేకుండా బాధ్యతలని నిర్వర్తించండి. కార్యసిద్ధికి అవసరమైన వాతావరణం ఉంటుంది. సౌమ్యంగా సంభాషించడం ద్వారా అవగాహన సామర్థ్యంతో ముందుకు సాగితే అధికారుల లాభం కలుగుతుంది. సున్నితమైన విషయాల్లో లోతుగా స్పందించవద్దు. దగ్గర వారితో ప్రేమగా వ్యవహరించండి. ఆర్థిక అంశాలు బాగుంటాయి. వ్యాపారంలో సమస్యలు రాకుండా క్షుణ్ణంగా పరిశీలన చేసి విజయాలు సాధించండి. వృషభ రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠించాలి? వృషభ రాశి వారు మహాలక్ష్మి అమ్మవారికి చక్కగా అష్టోత్తరంతో పూజ చేయండి. వృషభ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? లక్ష్మీ దర్శనం మేలు చేస్తుంది. ఎటువంటి దానాలు చేయాలి? దానాలు అవసరం లేదు.